హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసి పాట్ షేప్ పెడుతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి, అది 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంచుకోవాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉంచుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా నీట్గా సమానంగా అనుకోవాలి, ముడతలు ఏమి రాకుండా. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను బనారసి బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. నేను కొలత బ్లౌజ్తోనే కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక కొలత బ్లౌజ్ తీసుకోవాలండి. ఆ బ్లౌజ్ని సగానికి మలవాలి. అప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కొలత బ్లౌజ్ అనేది ఎగుడు దిగుడు అంటే సమానంగా అనుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచు వరకు కూడా కింద వదిలేసుకోవాలి. మనం పంపకం అనేది చేస్తాం కదా మలిచి, సో దానికోసం అనేసి ఒక 1 ఇంచ్ వరకు వదిలిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు అక్కడ నుంచి మన బ్లౌజ్ వెడల్పు ఎంత వరకు ఉందో కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత ఉందో కూడా అక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్, దానికంటే కొంచెం పావించుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని దానికంటే పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే షోల్డర్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఇచ్చేసుకొని ఒక పావించ్ అనేది ముందుకు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నిటివి కూడా కలిపేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను సైడ్ వెడల్పు అనేది 2 ఇంచెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నెక్ నేను డ్రా చేసుకుంటున్నాను. పాట్ షేప్ వచ్చేలాగా 3 ఇంచెస్ వరకు మేము పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రా చేసుకుందామండి. పాట్ షేప్ని లోత్ అనేది తీస్తూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసిన మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ కటింగ్ అనేది చేసుకుందాము. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. కింద కూడా ఒక కట్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాము. నెక్ కటింగ్ అనేది అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. దానికోసం క్లాత్ని తీసుకొని ఇట్లా సమానంగా అనుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని క్లాత్ పైన మంచిగా సమానంగా వేసుకోవాలండి. ఇప్పుడు 3 ఇంచెస్ వరకు కింద నుంచి 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ని పైకి అనేది మలుచుకోవాలండి.
లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్‌గా అది ఎలా కటింగ్ అనేది ఉన్నదో సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర మాత్రం మనం మార్క్ చేసుకోకుండా ఉండాలండి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ 4వ హుక్స్ దగ్గర నుండి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి చూసుకుంటే మార్కింగ్ ఎగ్జాక్ట్‌గా అది పొడవు ఎంత ఉందో, కింది వరకు నెక్ ఎంత వరకు ఉందో అంతవరకు ఎగ్జాక్ట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు కింద ఒక 5 హుక్స్‌లు ఉంటాయి కదండీ! ఆ 4వ హుక్స్ భాగం నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకున్నాము. చూసారా? ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. కింద ఫ్రంట్ పార్ట్ దగ్గర మనము 1 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలండి. మనం 3 ఇంచెస్ పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రంట్ దగ్గర. చూసారు కదా, ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనం స్టార్ నెక్ ఇచ్చుకుంటున్నామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం డ్రా చేసుకోవాలి. స్టార్ నెక్ అనేది కొంచెం నేను మామూలుగానే తీస్తున్నాను, మరి డీప్‌గా ఏం తీయడం లేదు. ఇప్పుడు ఒకసారి కొలిచి చూసుకోండి టేప్‌తోని. మనకు మార్కింగ్స్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. చూస్తున్నారుగా, ఎగ్జాక్ట్‌గా మనకు 4వ హుక్స్ దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు అన్ని మార్కింగ్స్ అనేసి కలుపుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ అనేది పూర్తిగా చేసేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు ఎగుడు దిగుడు లేకుండా కింద ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని 3½ ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చివరన 3 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో వచ్చేసి మనం 2½ ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది ఇచ్చేసేయాలండి. చూసారా, మనకు ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం అదంతా కట్ చేసుకుందామండి. వేస్ట్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకుందాం. ఇది పక్కకు ఉంచుకుందామండి. ఇప్పుడు మిడిల్‌లో ఒక టక్స్ అనేది ఇచ్చేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారండి. సో నేను బెలూన్ హ్యాండ్స్‌కి అని చెప్పేసి నేను కొలత తీసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఫోల్డ్ చేసుకోవాలండి. హ్యాండ్ క్లాత్‌ని సమానంగా అనుకొని మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. బ్లౌజ్‌ని ఎగ్జాక్ట్ మన వెడల్పు ఎంత, హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో ఎగ్జాక్ట్‌గా అక్కడి వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు పొడవును మార్కింగ్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సారీ అండి, నేను ఇక్కడ 1 ఇంచ్
పైకి అంటే మలిచి కుడతాం కదా, సో నేను 1 ఇంచ్ వరకు తీసుకుంటున్నాను. 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు బ్లౌజ్ ఎగ్జాక్ట్ పొడవు మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. బ్లౌజు వెడల్పు వచ్చేసి మనం మార్కింగ్ అనేది చేసుకుందామండి. ఆర్మ్ హోల్ దగ్గర ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ కదా, నేను 2 ఇంచెస్ పై వరకు తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ వరకు డౌన్ తీసుకోవాలి కదా. ఇలా నేను డౌన్ అని తీయడం లేదండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను డౌన్ అనేది తీసుకొని నేను కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నానండి. 2 ఇంచెస్ వరకు మనం పైకి అనేది ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకొని హ్యాండ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. నేను ఈ బెలూన్ హ్యాండ్స్ అనేది ఎలా కుట్టాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. మిడిల్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. చూసారా, హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ని, షేప్ పట్టిని అంతా కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని పూర్తిగా కటింగ్ అనేది చేసుకోవాలండి. చూసారా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి, ఇంకా హ్యాండ్స్ కటింగ్ అనేది మొత్తం చూపించాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.